కాళ్ళు లేవనుకోండి దేవుడు అంటాం కదా, అదే అంటాం ఇక్కడ అదే భాష మాట్లాడతాం. అంటే ఏమంటుంది మీరు? ఎందుకంటే ఈ మోకాలు లేకపోయినాక మనిషి ఏం చేస్తారు? ఇంటికాడ మెల్లమెల్లగా జరుపుకుంటా పోతారు. అవునా కదా? మీ ఇంట్లో మీరు దండాడతారు. ఇక్కడ అదే ఎక్సర్సైజ్ చేయాలి, కానీ ఒక పద్ధతి ప్రకారం అందరం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసినామంటే పెల్విస్ మూమెంట్ ఇచ్చినాం, దీన్ని కదిలించినాం, ఇంతదాకా కదిలించినాం, ఎక్కువ కదిలేదు. ఇప్పుడు కదిలించినాం, కాళ్ళు ఒకటి ఎక్కువ తక్కువ రెండు బ్యాలెన్స్ అయిపోయినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే పెల్విస్ వాక్. ఏంటిది? పెల్విస్ వాక్ అంటారు. ఇవన్నీ మనం ఇళ్ళల్లో చేస్తుండే, కాకపోతే యూఎస్ పోయినాక అక్కడ డాక్టర్లో కొత్త పేరు పెట్టి దాన్ని మళ్ళీ మనకి ఇస్తున్నారు అంతే. మన నాన్నమ్మలు అమ్మమ్మలు ఇదే కదా పని చేసేది, ఇట్లా పోయి పని చేసుకుంటారు, ఇట్లా పోయి మన వంట అవుతుంది. అవునంటారా? ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఒకదాని ముందర కంటాము, తర్వాత రెండో దాని ముందర కంటాం. కాబట్టి ఏం చేస్తాం? ఫస్ట్ 1 2 3 4 5 6 ఎంత పోతుంది అంట. మళ్ళీ రివర్స్ వస్తాం. 1 2 చేతుల సపోర్ట్ తీసుకోవాలి, కాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. 3 4 5 6 3 రౌండ్లు వేద్దాం. ముందర కారు, వెనుక కారు. వెనుక కట్టడం కష్టం, ముందర పౌడు ఈజీ. తొందరపడ బాగా ఫాస్ట్ అవసరం లేదు, మెల్లమెల్లగా చేస్తే ఏమైందంటే మనం ఇంతకుముందు ఈ మూమెంట్ ఇచ్చినాం, ఇప్పుడేమో ఈ మూమెంట్ ఇస్తున్నాం. దీనికి కింద మెత్తగా వేసుకొని చేసుకోండి. ఇక్కడ మనకి వేసుకుంటూ మెత్తగా కానీ కింద మంచిగా కొంత ఏదైనా వేసుకొని చేసుకోండి. స్టార్ట్ అందరు కాళ్ళు పెట్టుకొని